చందమామ కథ పిశాచి సాయం. గౌరీపట్నంలో గంటమ్మ పూటకూలు నడుపుతూ ఉండేది. ఒక రోజున ఆమె అర్ధరాత్రి దాకా వచ్చిన బాటసారులకు వడ్డన చేసింది. ఇక విశ్రాంతి తీసుకోవాలని ఆమె అనుకుంటుండగా ఒక ముసలివాడు అక్కడికి వచ్చాడు. గంటమ్మ అతడితో, వేళకాని వేళ, ఇది అర్ధరాత్రి అయినా ఈ పూటకోళ్ళమ్మ ఎవ్వరినీ ఆకలితో నిద్రపోనివ్వదు. క్షణాల మీద వంట చేయగలను, భోజనం చేస్తావా అని అడిగింది. పండు ముసలి తన భుజాన్నుంచి వేలాడుతున్న జోలిని కిందకి దింపుతూ, గంటమ్మ, భగవంతుడి దయ వలన నాకు ఆకలి దప్పులు లేవు, కాస్త నీ పక్కన ఉన్న అరుగు మీద పడుకోనివ్వు అన్నాడు. ఆ మాటలకు గంటమ్మ ఆశ్చర్యపోతూ, ఆకలి దప్పులు లేకపోవటానికి నువ్వేమైనా యోగివా అని అడిగింది. ముసలివాడు నవ్వి, ఒక విధంగా యోగినే. నా పేరు రామేశం, నాది ఈ గౌరీపట్నమే. నేను యవ్వనంలో ఉండగా నా ఇంటికి అగ్ని ప్రమాదం జరిగింది. తండ్రి, తల్లి, భార్య, చెల్లెలు, ఇలా నా కుటుంబం అంతా అగ్నిలో దహనమైపోయింది. నేను విరక్తితో గ్రామం వదిలిపోయాను. అప్పట్లో మీ అమ్మ జోగమ్మ పూటకూళ్ళు నడిపేది. నువ్వు చిన్నపిల్లవు, నీ పేరు నాకు గుర్తుంది. నేను ఊరు వదిలి తీర్థాలు, పుణ్యక్షేత్రాలు, నదీ నదాలు దర్శిస్తూ ఒక యోగి కరుణ వల్ల ఇచ్ఛాశక్తి, దివ్య దృష్టి సంపాదించాను. అందుచేత నేను ఆకలి దప్పులను అదుపులో ఉంచుకోగలను, ఎవరి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చెప్పగలను అన్నాడు. గంటమ్మ కుతూహలంగా, ఎవరో సామాన్య బాటసారి అనుకున్నాను, క్షమించండి, నా భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పగలరా అన్నది. రామేశం యోగిలా ఒకసారి కళ్ళు మూసుకొని తెరిచి గంటమ్మ కేసి అబ్బురపడుతున్నట్లుగా చూసి, గంటమ్మ, నువ్వు డబ్బు తీసుకొని అన్నం పెట్టినా బాటసారుల ఆకలి తీర్చిన అన్నపూర్ణవు. భగవంతుడు నిన్ను మెచ్చాడు. నాకు కాలం సమీపిస్తున్నది. నా ఇచ్ఛాశక్తిని, దివ్యదృష్టిని సంతోషంగా నీకు దానం చేసి శ్రీశైలం వెళ్ళి శివ సాన్నిధ్యంలో ముక్తి పొందుతాను. ఈ తెల్లవారుజామున మన ఊరి చెరువు గట్టున ఒక ఓడల మర్రి కింద వాటిని నీకు దారాదత్తం చేస్తాను అన్నాడు. తెల్లవారుజామున ఇద్దరూ చెరువు గట్టుకు చేరుకున్నారు. గంటమ్మ చెరువులో స్నానం చేసి వచ్చింది. రామేశం తన శక్తులను ఆమెకు దానం చేసి, గంటమ్మ, ఈ యోగ శక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ స్వార్థం కోసం దుర్వినియోగం చేయకూడదు. అలా చేస్తే నువ్వు మతిభ్రమకు లోనై ఊళ్ళు పట్టుకు తిరగవలసి ఉంటుంది అని హెచ్చరించాడు. గంటమ్మ ఆ హెచ్చరిక విని తెల్లబోయింది. తనకు ఉపయోగపడని ఈ శక్తుల వల్ల ఏం ప్రయోజనం? ఆమె అలా ఆలోచిస్తున్నంతలో రామేశం చెట్టు కింద నుంచి లేచి చకచకా అడుగులు వేసుకుంటూ క్షణాల మీద కనుమరుగైపోయాడు. గంటమ్మ దిగులుగా ఇంటికి తిరిగి వచ్చి తనకున్న శక్తుల్ని గురించిన మాటను పక్కన పెట్టి మామూలు పూటకూళ్ళమ్మలాగే జీవించసాగింది. గంటమ్మలో ఇదివరకటి ఉత్సాహం లేకపోవటం ఆమె పెంపుడి కొడుకు గోవిందరాజు గమనించాడు. ఒకనాడు అతడు గుచ్చిగుచ్చి రెట్టించి అడిగాక గంటమ్మ అనుకోకుండా తనకు లభించిన దివ్యశక్తుల గురించి అతడికి చెప్పి వాటిని ఉపయోగిస్తే తనకు కలగబోయే ప్రమాదాన్ని గురించి వివరించి వాపోయింది. గోవిందరాజుకు ఇదంతా ఏదో కలలాగా తోచింది. అయినా దానిని గురించి మరువలేకపోయాడు. మర్నాటి మిట్ట మధ్యాహ్నం వేళ అతడు ధైర్యంగా చెరువు గట్టున ఉన్న ఊడల మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అతడు చెట్టుపైకి ఒకసారి చూసి కూర్చోబోయేంతలో చెట్టు పైనుంచి ఒక వింత ఆకారం దిగింది. అది పిశాచమని గుర్తించిన గోవిందరాజు నిలువెల్లా వణికసాగాడు. పిశాచం భయపడకు అన్నట్లుగా చెయ్యి ఊపి, నేను నిన్ను పెంచిన గంటమ్మ పెద్దమ్మకు శక్తులిచ్చిన రామేశం యోగికి తండ్రిని. కుటుంబంతో పాటు మంటల్లో బలవన్మరణం చెందటం వల్ల ఇలా పిశాచాన్నయ్యాను. నువ్వు నీ పెద్దమ్మకు కొడుకుతో సమానం కాబట్టి ఆమె తన దివ్య దృష్టిని ఉపయోగించి నీ భవిష్యత్తు చెబితే అది స్వార్థమే అవుతుంది. కానీ గంటమ్మకున్న శక్తుల వల్ల నీకు శుభం కలిగేలా నేను చెయ్యగలను అన్నది. ఆ మాటలతో గోవిందరాజు మొండి ధైర్యం తెచ్చుకొని, మా పెద్దమ్మ శక్తులు నాకు శుభం కలిగించేలా ఎలా చేయగలవు అని అడిగాడు పిశాచాన్ని. అప్పుడు పిశాచి రూపంలో ఉన్న రామేశం తండ్రి, నేను మరణించాను కాబట్టి నాకు బంధుత్వాలు అంటవు. నీ గంటమ్మ పెద్దమ్మను
నా భవిష్యత్తు ఏమిటని అడుగు అన్నది. రామేశం తండ్రి కోరికకు సరేనన్న గోవిందరాజు ఇంటికి తిరిగి వచ్చి గంటమ్మకు జరిగింది చెప్పాడు. తన శక్తుల్ని పరీక్షించుకునే అవకాశం వచ్చినందుకు గంటమ్మ చాలా సంతోషించింది. అయితే పిశాచి భవిష్యత్తును దివ్య దృష్టితో చూసి గంటమ్మ గతుక్కుమన్నది. ఎందుకంటే ఆ పిశాచానికి తన సహాయం వల్ల పిశాచి రూపు నుంచి విముక్తి కలుగుతుంది. ఇది ఒకవేళ తన స్వార్థం అవుతుందేమో అని శంకించి ఆమె అప్పటికప్పుడే గోవిందరాజును వెంటబెట్టుకొని ఊడల మరి దగ్గరకు వెళ్ళిపోయింది. పిశాచి చెట్టు దిగి వచ్చి గంటమ్మకు నమస్కరించి, నేను రామేశం తండ్రినన్న సంగతి విన్నావు కదా, ఆనాడు మంటల్లో మరణం పాలైన వాళ్ళల్లో రామేశం చెల్లెలైన నా కూతురు గిరిజ కూడా ఉన్నది. ఇప్పుడు ఆ గిరిజ మన పక్క గ్రామమైన శివపురంలో నా తమ్ముడి కొడుకైన శివరాజుకు మనవరాలిగా పుట్టి యుక్త వయస్కురాలైంది. దానికి మాటలు రావు. నీ ఇచ్ఛాశక్తి దానికి మాట తెప్పిస్తుంది. ఈ గోవిందరాజుకు శివరాజు మనవరాలనిచ్చి పెళ్లి చేయటం నా కోరిక అని చెప్పు. శివరాజు మంచి ఆస్తిపరుడు గనక గోవిందరాజుకు పొలం కట్నంగా ఇస్తాడు. అందువల్ల నీ పెంపుడు కొడుకు ఐశ్వర్యవంతుడవుతాడు. నాకు పిశాచపు రూపు నుంచి విముక్తి కలుగుతుంది. ఇందులో నీ స్వార్థం అంటూ ఏమీ లేదు, పుణ్యం తప్ప అంటూ పిశాచం గంటమ్మకు మరొక్కసారి నమస్కరించి చెట్టుపైకి వెళ్ళిపోయింది. పిశాచి మాటలు శ్రద్ధగా విన్న గంటమ్మకు అన్ని సంశయాలు తీరిపోయాయి. ఆమె గోవిందరాజుతో పాటు శివపురం వెళ్ళి తన యోగ శక్తితో శివరాజు కూతురికి మాటలు వచ్చేలా చేసింది. గంటమ్మ ద్వారా సంగతంతా విన్న శివరాజు తన కుమార్తెకు గోవిందరాజుతో పెళ్లి జరిపించడమే కాక కొంత పొలం కట్నంగా కూడా ఇచ్చాడు. గంటమ్మ యోగశక్తుల్ని గురించి చుట్టుపక్కల గ్రామాల్లో తెలిసిపోయింది. క్రమంగా ధనవంతులు, వ్యాపారులు తమ తమ భవిష్యత్తు ఎలా ఉండదో తెలుసుకునేందుకు ఆమె దగ్గరకు రాసాగారు. గంటమ్మ తన యోగ శక్తులతో వాళ్లకు భవిష్యత్తు గురించి వివరించేది. వాళ్ళు ఇవ్వచూపిన ప్రతిఫలాన్ని తీసుకోవటం స్వార్థం అవుతుంది కనుక వాళ్ళ చేతే ప్రజలకు ఉపయోగపడే పాఠశాలలు, వైద్యశాలలు స్థాపించేలాగా డబ్బు ఖర్చు పెట్టించింది. ఈ విధంగా పూటకూల గంటమ్మ యోగశక్తుల గంటమ్మగా నలుగురి చేత గౌరవింపబడుతూ సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తూ చాలా కాలం సుఖంగా జీవించింది. భవిష్యత్తును గురించి తెలుసుకోవాలి అన్న కోరిక ప్రతి మనిషిలోనూ సహజంగానే ఉంటుంది కదా. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.